ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుండి వచ్చిన నోటిఫికేషన్. సో ఇది ముంబై లొకేషన్ నుండి వచ్చిన నోటిఫికేషన్. ఈ జాబ్కి కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు 60,000 వరకు ట్రైనింగ్ పీరియడ్లో ఇచ్చి తర్వాత మీరు కనుక సెలెక్ట్ అయితే 80,000 వరకు శాలరీ ఇచ్చే అవకాశం ఉంది. 80,000 ప్లస్ మీకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు గైస్. నేను కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తాను. సో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా అర్థమవుతాయి, ఎలా అప్లై చేసుకోవాలో కూడా అర్థమవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ జాబ్కి అయితే మీకు ఫస్ట్ ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. అది కండక్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేస్తారు. సో ఈ ఇంటర్వ్యూ బేస్ మీద మీకైతే జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, ఈ రెండింటి బేస్ మీద మీకైతే జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ అస్సలు మిస్యూజ్ చేసుకోవద్దు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోండి. ఇంత మంచి ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నారు. సో నేను క్వాలిఫికేషన్ ఏముండాలి, అసలు ఏం రోల్కి వీళ్ళు హైర్ చేస్తున్నారో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు 1 year పాటు అయితే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు 60,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. సో తర్వాత చూడండి, 60,000 శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది మేనేజ్మెంట్ ట్రైనింగ్స్కి. సో ఇది స్టైఫండ్ కిందకి 60,000 ఇస్తారు. తర్వాత మీకు సెలెక్ట్ అవుతారు కదా, 1 year తర్వాత మీకు అప్పుడు 86,000 పైన శాలరీ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు గైస్. సో ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఇలాంటి ఆపర్చునిటీస్ అంత త్వరగా రావు. ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది, 6 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సో అది మీరు మేనేజ్ చేసేయచ్చు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ప్యాషనేట్గా ఉంటే మీరు ఇలాంటి నోటిఫికేషన్స్ని యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో దీనిలో వీళ్ళు ఏమేమి రోల్స్కి హైర్ చేస్తున్నారు అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళు మేనేజ్మెంట్ ట్రైనీ రోల్స్కి అయితే రిక్రూట్ చేస్తున్నారు గైస్. మేనేజ్మెంట్ ట్రైనీ. సో ఇది కెమికల్ రోల్కి. సో ఇక్కడ 32 వేకెన్సీస్ అయితే ఉంది. సో రిజర్వేషన్ని బట్టి వేకెన్సీస్ అనేవి డిఫర్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు ఏ రిజర్వేషన్ క్యాండిడేట్ అనేది చూసుకోండి. ఇక్కడ కంపల్సరీగా చూసుకొని మాత్రమే అప్లై చేయండి, ఎందుకంటే దీనికి అప్లికేషన్ ఫీజు ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్వాలిఫికేషన్. మీరు బీఈ కానీ బీటెక్ కానీ కెమికల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా కెమికల్ టెక్నాలజీలో కంప్లీట్ చేసిన వాళ్ళు, లేదా పెట్రోకెమికల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి చదవాలని చెప్తారు. సో లేదా మీరు 3 years రెగ్యులర్ ఆర్ ఫుల్ టైం బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో ఏ బ్రాంచెస్లో చేయాలి అంటే ఇది కూడా సేమ్ గైస్. కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ టెక్నాలజీ, వీటిలో కంప్లీట్ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు పర్సంటేజ్ వచ్చేటప్పటికి 60% పైన ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు, లేదంటే మీరు ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 27 years అని ఇచ్చారు. సో మీరు కనుక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 32 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మీరు కనుక ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 30 years వరకు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ బాయిలర్. సో ఈ పోస్ట్కి అయితే 6 వేకెన్సీస్ ఉంటాయి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీనికి కూడా క్వాలిఫికేషన్ ఎలక్ట్రికల్ డిసిప్లిన్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, పెట్రోకెమికల్, కెమికల్, వీటిలో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు బాయిలర్ ఆపరేషన్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అని చెప్తున్నారు, లేదా బాయిలర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఉండాలని చెప్తున్నారు. సో లేదా 3 years డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే ఈ డిసిప్లిన్స్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్,
సో కెమికల్ వీటిలో కంప్లీట్ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అయితే చెప్తున్నారు గైస్. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్, దీనికి కూడా మీరు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు 4 years డిగ్రీ. సో లేదా 3 years బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కూడా అంతేగా 60% అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ పోస్ట్కి, దీనికైతే 10 vacancies ఉంటాయి. సో దీనికి కూడా 4 years బీటెక్ ఆర్ బీఈ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, పవర్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో లేదా మీరు 3 years డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో దానికి ఏ బ్రాంచెస్లో కంప్లీట్ చేయాలో కూడా ఇక్కడ ఇచ్చారు, మీరు క్లియర్గా చూడొచ్చు. సో మీరు 60% మార్క్స్తో అయితే ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ఉండాలి గైస్, ఇలా అప్లై చేసుకున్న వేస్టే. సో మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్, సో ఈ ఇన్స్ట్రుమెంటేషన్ రోల్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, వీటిలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు 4 years డిగ్రీ, లేదా 3 years డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు గైస్. నెక్స్ట్ ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ మెటీరియల్స్, సో దానికి కూడా ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ సివిల్ వాళ్ళకి, సో అట్లాగే ఫైర్ వాళ్ళకి, సో సిసి ల్యాబ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో ఐటీ క్యాండిడేట్స్ కూడా ఉంది. రాజభాష, ఫినాన్స్, మార్కెటింగ్, ఇట్లా చూడొచ్చు. వీటన్నింటిలో మీకు దేనిలో క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి గైస్. సో మీకైతే దీనికి అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. అప్లికేషన్ ఫీజు అనేది 1000 రూపీస్ అయితే ఉంది గైస్. నేను అది కూడా మీకు కింద స్క్రోల్ చేసి చూపిస్తాను. సో చూడొచ్చు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది 1000 రూపీస్ ఉంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కింద మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా దాని మీద కూడా ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంపార్టెంట్ డేట్స్ చూడండి ఇక్కడ, మీరు August 8, 2026 నోటిఫికేషన్ స్టార్ట్ అయింది. 24th August 2026 5 PM లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో that's it for this notification guys. మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.